Prismos Beauty, the prime of beauty. Shop now on prismosbeauty.com. ఈ మధ్య కాలంలో ఇంతలా వెయిట్ చేసిన సినిమా ఏదైనా ఉందా అంటే అది ఓజీ మాత్రమేననే చెప్పాలి. ఈ సినిమాకు వచ్చిన హైప్ మరే సినిమాకు రాలేదు. ఓజీ అంటే చాలు ఊగిపోయారు పవన్ ఫ్యాన్స్. ఇటీవలే వచ్చిన పవర్ స్టార్ సినిమా హరిహర వీరమల్లు నిరాశపరచడంతో ఓజీపై ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఫైనలీ భారీ అంచనాల మధ్య ఈ సినిమా థియేటర్లోకి వచ్చేస్తోంది. అయితే బిజినెస్ పరంగా ఓజీ లెక్క వేరే లెవెల్ అనే అంటున్నారు. పవన్ కెరీర్లోని హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించిన సినిమాగా ఓజీ నిలిచింది. ఈ సినిమా మొత్తం బిజినెస్ ఏకంగా 295 నుంచి 300 కోట్ల వరకు జరిగినట్టుగా తెలుస్తోంది. థియేట్రికల్ బిజినెస్ దాదాపు 172 కోట్ల వరకు జరిగినట్టుగా చెబుతుండగా అన్ని ఏరియాల్లో రికార్డు స్థాయిలో రేట్లకు రైట్స్ అమ్ముడుపోయాయి. ఇక నాన్ థియేట్రికల్ బిజినెస్ ఏకంగా 120 కోట్ల వరకు జరిగినట్టు తెలుస్తోంది. ఓటీటీ డబ్బింగ్ ఆడియో రైట్స్ రేట్లు భారీ రేటుకు అమ్ముడుపోయినట్టుగా సమాచారం. ఓటీటీ రైట్స్ 80 కోట్లకి కొన్నట్లుగా టాక్. అంతేకాదు సినిమా హిట్ అయితే అదనపు డీల్ కూడా మాట్లాడుకున్నారట. అలాగే ఆడియో రైట్స్ 16 కోట్లు, హిందీ డబ్బింగ్ రైట్స్ 16 కోట్లు, శాటిలైట్ హక్కులు ఇంకా అమ్మలేదు కానీ రిలీజ్ తర్వాత 10 కోట్లకు పైగా ఆఫర్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇలా నాన్ థియేట్రికల్ బిజినెస్ దాదాపు 120 కోట్లు జరిగిందని అంటున్నారు. ఇక మొత్తంగా థియేట్రికల్ ప్లస్ నాన్ థియేట్రికల్ బిజినెస్ కలుపుకొని 300 కోట్ల వరకు జరిగిందని టాక్. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి సుమారుగా 200 కోట్లు ఉంటుందని అంటున్నారు. ఈ లెక్కన రిలీజ్ కి ముందే ఓజీకి లాభాలు వచ్చాయనే చెప్పాలి.